మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలోని కార్యాలయంలో శనివారం ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్మానాలను దేవస్థానం ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్, సభ్యులు తుల్లిమిల్లి రామకృష్ణ వివరించారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు జరిగిన ధర్మకర్త మండలి సమావేశం నందు భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, వాటి యొక్క ప్రణాళిక, ఈ మొదటి దశలో చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, ఆ కార్యక్రమాలు ఎప్పుడు భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా స్వామివారి దేవస్థానం నందు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించుచు అందరి మన్ననలు పొందాలని చెప్పి ఒక తీర్మానం చేయటం జరిగింది. ఈరోజు ధర్మకర్త మండలి సమావేశంలో అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసే నూతన యాగశాల నిర్మాణానికి ఉన్న ప్రస్తుతం దేవస్థానం నందు ఉన్న పురాతన యాగశాల నిర్మాణాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త యాగశాల నిర్మాణం చేయాలని చెప్పి ఈ కమిటీ మొత్తం కూడా, ధర్మకర్త మండలి మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి శంకుస్థాపనకు విచ్చేయుచున్న గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఆ రోజు వారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి ఈ ధర్మకర్త మండలి తీర్మానం చేయటం జరిగింది. సార్తో అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ ధర్మకర్త మండలి ఈ నారా లోకేష్ గారితో ఈ అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించడం కూడా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పటికే 6 కోట్ల రూపాయలు సర్వశ్రేష్ఠ నిధుల నుంచి విడుదల చేయించడం జరిగింది. మరియు భవిష్యత్తులో అభివృద్ధి దృష్ట్యా ఇంకా కూడా మరిన్ని నిధులు అవసరం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిగా ఆ రోజు గౌరవ మంత్రివర్యులతో ఈ కమిటీ సమావేశమై చర్చించడం జరుగుతుంది. చర్చించాల్సిందని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. మంగళాద్రి క్షేత్ర పాలకులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటకు పెద్దలు ఎండోమెంట్ వారు నిర్ణయించారు. 100 సంవత్సరాల క్రిందటి శ్రీకృష్ణదేవరాయ మండపం పాతబడినందువలన దానిని పునర్నిర్మాణం చేసే విషయంగా ఎండోమెంట్ వారు పెద్దలు నిర్ణయించి వచ్చే నెల 3వ తారీఖున ఆ కార్యక్రమం నిమిత్తం ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి మాన్యశ్రీ మంగళగిరి శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. వారు శంకుస్థాపన చేసిన పిదప ఆలయం ముందున్నటువంటి శ్రీకృష్ణదేవరాయ మండప నిర్మాణాన్ని చాలా నిశితంగా పరిశీలించి నిదానంగా దాన్ని తొలగించడం జరుగుతుంది. తిరిగి అదే నిర్మాణాన్ని పునర్నిర్మిస్తారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి ఈ నిర్మాణం ఇప్పటి వరకు స్వామివారికి ఒక చక్కటి మండపంగా పనిచేస్తూ అందులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు ప్రజలకి, భక్తులకు ఎన్నో సేవలు అందించింది. అలాగే ఈ మండప నిర్మాణమే కాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి యాగశాలను కూడా తిరిగి కొత్తగా పూర్తిగా రాతితో నిర్మాణం జరుపు ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ వారు, మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి పెద్దలు నిర్ణయించి రాబోయే కాలంలో ఈ మంగళాద్రి దివ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ ప్రాంతంలో విశేషమైనటువంటి మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఆలయ పాలక మండలి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంలో భాగముగా శ్రీకృష్ణదేవరాయ ముఖమండప విప్పదీసి అవసర అనుగుణ్యంగా నూతన
అవసరాన్ని తగ్గట్టుగా నిర్మాణం చేయటం ఒకటైతే, స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్లాగే జయంతోత్సవాల్లో ప్రత్యేకంగా జరిపే యాగ మండపం, మరి రాతి మండపం నిర్మించాలనే సత్సంకల్పంతో మరి ఇప్పుడున్నటువంటి పాత మండపం సిమెంటు, ఇసుక, ఇటుకతో కూడింది తొలగించి నూతన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే యాగశాల అయిన తర్వాత వాహనశాల, మరి వాయువ్య దిశలో అమ్మవారి దేవాలయ వెనక భాగం ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మరి వాహన మండపం కూడాను నూతన నిర్మాణం చేయబోతున్నాము. మరి దేవాదాయ శాఖ స్వామి నమః. ముఖమండపము, వాహనశాల, యాగశాల పునర్నిర్మాణం జరుగుతుంది. జూలై 3వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది.